గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏలూరు నగరంలోని ఆదివారపేటలో ఉన్న సాల్వేషన్ ఆర్మీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రార్థనలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు సోదరీమణులు పాల్గొని యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఉదయం నుంచి ప్రార్థనలు, బైబిల్ వచనాల పఠనం, కీర్తనలు నిర్వహించగా విశ్వాసులు భక్తిపూర్వకంగా పాల్గొన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఘటాలను స్మరించుకుంటూ ప్రత్యేక సందేశాలు అందించారు. ఈ సందర్భంగా కెప్టెన్ నీలా రత్నాకర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే అనేది ప్రేమ, త్యాగం, క్షమాభావానికి ప్రతీకగా నిలిచే పవిత్ర దినమని పేర్కొన్నారు. యేసుక్రీస్తు మనుషుల పాప విమోచన కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప త్యాగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పాటించాలని సూచించారు. సమాజంలో శాంతి, ఐక్యత, పరస్పర ప్రేమ పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రార్థనల అనంతరం విశ్వాసులు మౌన దీక్ష పాటిస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కెప్టెన్ నీలా సుకన్యారాయ్ మరియు సంఘ పెద్దలు, గృహ సమితి వారు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందుచేత ఆయన ఏం చేసిపోయి వారి చెరలో బంధిస్తుంది. యేసు ప్రభువుగా ఎక్కడ ఉన్నట్టు చెరలో చూస్తున్నాం. వాళ్ళు విడుదల కోరారు. అంతేకాకుండా పత్రిక 3వ అధ్యాయం దేవుడు కనబడుతుంది. యేసు ప్రభువు ఆయన ఆత్మీయులకు ఏంటంటే మరి అక్కడి నుంచి తీసుకుని ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ వచ్చిలో కనబడుతుంది. ఆకాశ మండలం, చంద్ర మండలము. యోహాను సువార్త, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న ప్రతి వానికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ క్రైస్తవ లోకానికి ప్రత్యేకమైనటువంటి రోజు. యావత్ క్రైస్తవులు విశ్వాసముతో, నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి యొక్క రక్షణ నిమిత్తమై ప్రతి మనుషునికి పాప విమోచన, రక్షణ, నిత్య జీవం ఇవ్వటం కోసం ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సువార్త చేసి అనేక మందిని స్వస్థపరిచి, బాగు చేసి, అనేక మందికి మేలు చేసి చివరిగా 33.5 సంవత్సరాల వయస్సులో తన యవ్వన జీవితాన్ని ఆయన సర్వమానవాళి కోసం అర్పించినట్లుగా ఈ లోకంలో మనం నమ్మినటువంటి సిద్ధాంతం రక్త ప్రోక్షణ ద్వారా మాత్రమే పాప విమోచన కలుగుతుందని, ఆ రీతిగా వదకు తేబడిన గొర్రెపిల్ల మాదిరిగా యేసు ప్రభు వారు ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించి సర్వమానవాళికి విమోచన అనుగ్రహించాడు. ఇది సువార్త. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో, ఈ సువార్త యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు చేసిన ఈ త్యాగాన్ని గుర్తించి ఆయన సర్వమానవాళి మీద చూపించిన ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారందరినీ కూడా ఆయన తన హక్కున చేర్చుకునేటువంటి దేవుడు. బైబిల్ చెబుతున్న సత్యం ఒకటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. రక్షణ సైన్య ప్రార్థనా మందిరములో భక్తి శ్రద్ధలతో ఈ శుభ శుక్రవారపు ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది భక్తులు విశ్వాసముతో ఈ చోటకు వచ్చి ఉన్నారు. మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెబుతున్న సత్యం ఒకటే, నమ్మండి, రక్షించబడండి, ఇతరుల ఎడల ప్రేమ చూపించండి. ఇతరులను ప్రేమించేవానిగా, ఇతరులకు ఉపయోగపడేవానిగా, ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ రీతిగా కొనసాగుతూ ఇతరులకు ఎప్పుడు కూడా మనం సహాయపడేవారిగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది అనుకుంటారంటే తర్వాత చూడాలని అనుకుంటారు. కొంతమంది